ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎందుకంటే మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనోడు ఆరోజే ఫస్ట్ అంటే కాదు మా కామెడీ స్టార్స్ కి నేను అంత నేను ఇంట్రడ్యూస్ కామెడీ చేసిరు అసలు నేను చేసిన తర్వాత మనోడు పెద్ద కామెడీ చేసేసి లోబాన్నతో ఇంటర్వ్యూ ఆన్ కామెడీ స్టార్స్ లో షోలోనే మనోడు ఏం చేస్తాడు, మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక 5 minutes 6 minutes లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుని అప్పుడే లోబో బయటకు వచ్చాడు, ఎలిమినేట్ అయ్యి లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతోనే నేను లోపల చేస్తుండే మనోడు వచ్చి 2-3 కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా. ఎట్లుంటే మన కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సెర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే వస్తే తర్వాత నీ వస్తాయి. ఇది అప్పటికప్పుడు రాయమన్నారు, మంచిగా చేసిండు కానీ అవే గుర్తొచ్చాయి నీకు అప్పటికప్పుడు రాయమంటే 2-3 డైలాగులు గుర్తొచ్చు. కాదు ఇప్పుడు రవణతో సింహకితో వాళ్ళందరితో టచ్ లో ఉన్నారు, కలుస్తాం అప్పుడప్పుడు, కలుస్తారు, మాట్లాడతారు, మంచిగా షో కలిసినప్పుడు అలాగే ఉంటాం అందరం. వీడు పోతాడు అన్నదానికి రవణతానికి పోతాడు, అప్పుడప్పుడు నేను రవణతానికి పోతాం, ఫామ్ హౌస్ లకి ఇట్లా నార్మల్ బర్త్డేస్ ఉంటే కలుస్తాడు. నువ్వు ఏం తినాలంటే ఎరుకోలేదు ఏం మాట్లాడతావు హోస్ట్ రా అయితే అదే నీకు రీసెంట్ గా రాహుల్ అంతా తిరుగుతున్నా ఏంటి సంగతి అంటే తిరుగుద్దానా ఏంటి సంగతి మాట ఎట్లన్నా తెలుసా మొన్న ఒక పూరితం తిరుగుతుంది అరే తిరిగేది అన్నతోనే కదా. రాహుల్ అంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా అంటే ఓ రోజు అన్నని ఒక దగ్గర కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు. ఆ రోజు కనెక్ట్ అయినాము, కంటిన్యూ 2 days అన్నతోనే ఉన్నా. ఆ రోజు ఆయనతోనే 2 రోజులు ఉన్నా. అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యకుండా వచ్చింది జర్నీ. కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే. యూఎస్ కి వీసా ఇప్పించి యూఎస్ కి కూడా తీసుకున్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి అయితే బేసిక్ గా నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు అన్న. ఈవెంట్ కి రాను నేను, ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినాక అన్న ఒకటి చెప్పిన, అరే వద్దన్నారా నువ్వు ఎట్లా చేస్తావు చూసాను నేను. ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోను అన్న. స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు 3 యాంకర్లు పెట్టుకోరు అక్కడ వాళ్ళని, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేను మాట్లాడుతుండే దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆడు ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసిన ఆయన గట్టి అక్ చేసుకొని కానీ మేము అనవసరంగా 3 పెట్టుకున్నాం, వాళ్ళ పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండేమో అంటున్నాను అని. నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నువ్వు ఇట్లా చేసావు అట్లా. యూఎస్కి కూడా అట్లనే అన్నారు, మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూసుర్తి అని చెప్పిండు. యూఎస్కి కూడా మంచిగా చింపి వాడి ఓకే ఓకే కట్టది అట్లా యూఎస్కి కూడా రచ్చ చేసి వచ్చిన. ఏం లేదు భయ్, ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకుని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోక్ బ్యాచ్ మనది కాదు. ఏమన్నా శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం. షువర్ అండి అన్న మీరు యాంకర్ కదా అన్న, యాంకరింగ్ మస్తు చేస్తాను సార్, ఎంత మంచి క్యూట్ అట్లా సెట్ అయిపోతుంది. మనం ఎవరిది జోకం ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయినాయి మనకి. పోతే 100% కొన్ని దాంట్లో కొన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావాలన్నా ఏమైనా కావాలన్నా డైరెక్టర్ల చుట్టూ కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కానీ వాళ్ళకి భజన చేసి తిరగాల. పర్టికులర్ డైరెక్టర్సా మేనేజర్సా అని కాకుండా కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి, కొంతమందికి కొంచెం వాయించి పడేయాలి. నువ్వు చేసావా? అట్లా సెట్ కావు కదా, ఎవరికి చేయాలి నేను ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తలేడా అంటే చాలా మిస్ అయిపోయి. నువ్వు నీకు అలా సిచ్యువేషన్ వచ్చిందా? అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే. ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాం చేసుకుంటున్నాం. అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం, ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం. కానీ అన్న మీరు ఎంతమంది చేసే సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది, ఆయన ఇంతకుముందు సినిమా చేసింది హైలైట్ ఉందంటే వానికి డౌట్ వస్తుంది కదా. అట్లాంటివి మనం చెయ్యము రావు, అట్లా ఎవరి దగ్గర పోయి. రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు టీవీ షోలు చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకన్నా ఈ మధ్య కనబడతలేరు అంటారు కన్ఫర్మ్ గా, అంటే వాళ్ళు చూస్తలేరు ఎట్లా. ఎందుకు తెలుసా, ఇప్పుడు నీకు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే, ఓన్లీ టీవీ యూట్యూబ్, దాని తర్వాత టిక్ టాక్ అంటే అవండి ఇవంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు. నీకు 11 మంది ప్లేయర్లు ఉంటారు, ఒకరి పేరు ఎందుకు హైలైట్ అవుతుంది? వాళ్ళు కూడా ప్లేయర్సే, కానీ అది చూడాలనుకునే కొన్ని చూస్తారు. ఇవి చూసేసారు అందరూ, చూస్తూనే ఇవి కూడా చూస్తారు. కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు, అన్నా వస్తలేరేనా నీ మధ్య ఎటు వేయరు అని అంటారు. మనం చేస్తున్నాం కానీ కొందరికి చూసే వాళ్ళు కొంచెం తక్కువయ్యారు, జెన్యున్ గా తక్కువయ్యారు కొంత. ఇప్పుడు సినిమాలు కూడా పెద్ద థియేటర్కి థియేటర్ కి ఆడియన్స్ వస్తలేరు, అట్లా అని చెప్పి సినిమా ఏం తక్కువ కాదు కదా. సినిమాలు చేసావు కదా? చేసిన మొన్న ప్రదీప్ అన్న సినిమా చేసిన, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి.
ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఉన్న ఒక 4 సినిమాలు చేసి. నువ్వు నేను కొత్త హీరోలు ఒక 2 సినిమాలు చేస్తున్నా. మన మిత్రమండలి అని ప్రియదర్శి అన్నది ఒక సినిమా రిలీజ్ కుంది, ఇప్పుడు అది చేసిన 3. ఇది రీసెంట్గా నేను ఒక 6 months బ్యాక్ ఏమినో లేదు ఓడి చెప్తారా నాయన ఎక్కడ ఇరికేలో అని ఇక్కడ తెలుసా ఇంట్లో పెట్టి ఇరికమ్మా చాలా దొడ్డుగా అయిపోయినాం. ఫోటో చూసాను, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. అవును, అఫీషియల్ చేసావు కదా. ఎప్పటి నుంచి లవ్? ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తుంది. నువ్వు? ఆమె అదృష్టం చూడు, నన్ను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది. ఆమె అదృష్టం కాదురా, ఆమె దురదృష్టం. అది నువ్వు వేరే వాళ్ళని చూస్తుంటే అది బ్రేకప్ అయ్యి ఇది ప్యాచప్ అయిందా? అట్లనే ఏం లేదు కానీ దగ్గరకు వస్తే కొట్టేసాను. లేదు అంటే నేను పాస్ట్లో నాకు లవ్ ఉండే, నాకు బ్రేకప్ అయ్యి 3 సంవత్సరాలు మంచి ఎంజాయ్, అమ్మ పోయి తాగాలి, ఎంజాయ్ చేయాలి, దోస్తులతో తిరగాలి, ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా. కానీ ఈ వెనకాల కెరియర్ చూసుకున్న తర్వాత, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. నువ్వు ఎంత ఎంజాయ్ చేయి, నీ పన్ను చేసుకో అని మళ్ళీ స్ట్రైక్ అయ్యి నిమ్మలంగా నా పని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటూ ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంది. అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది. స్టూడెంట్గా అంటే యాంకరింగ్ కోసం అని వచ్చింది. ఫస్ట్ ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు, మనం ఇప్పుడు అర్థమైపోయింది. మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు. అందరికి నచ్చడానికి ఏం పెద్ద అది కాదు కదా. నువ్వు నచ్చు, నీ మనం నచ్చదు. ఎవరికి కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చాం. ఎవరికి కొందరికి అంటే ఒక పర్సన్ అంటూ అందరికి నచ్చాలని రూల్ లేదు కదా, అట్లా చెప్తున్నా నేను. అయితే కొన్ని రోజులు నేనంటే చాలా కోపం పెట్టుకుంది. నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చదు. ఆ చిలిపితనమే, ఆ తీట లెక్కలే ఆమె నచ్చిన తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిల్ల అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత చెప్పింది రాబోయే ఉన్నది ఉన్నది నువ్వు అట్లా నచ్చినట్టే నాకు డౌట్ కొట్టింది. తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది ఒకసారి, అంటే ప్రపోజ్ చేసింది. నేను అన్న అక్క వద్దక్క అని చెప్పిన ఫస్ట్ వద్దు, నాకు ఆల్రెడీ నేను పెద్ద డోరెమాన్ అయినా ఒక దాంట్లో, నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను. అంతకుముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా, వద్దు నాకు లవ్కి వద్దు, మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు, నిమ్మలంగా ఉంటా, నాకు ఈ లవ్ సెట్ కదని చెప్పి చెప్పేసిన. ఆమె ఏమన్నది సరే తెలుసు, పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసిన, అన్ని చెప్పేసిన, డీటెయిల్ చెప్పేసి. ఎందుకంటే రేపన్నాడు వచ్చి నువ్వే వస్తావు ఫస్ట్, మనస గారు మీ భాస్కర్ కి అప్పట్లో ఒక అమ్మాయితో ఉందంట, నిజమేనా ఇట్లాంటి క్వశ్చన్ రావద్దని చెప్పి ఫస్ట్ చూడండి పుసుకొని వేటలో చూపించగలరు. అయితే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అన్నదంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా, అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది. వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది. తర్వాత ఒక 1.5 year అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే హాయ్ బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు, అట్లా ఉన్నది. ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లనే ఉంది. అరే నీ ముఖానికి, నీ పర్సనాలిటీకి, నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం. చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు, నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా, సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా. అవసరం అరా మంచిగా పాప ఇంత మంచిగా క్యూట్గా మాట్లాడిందని. తర్వాత 1.5 year తర్వాత 2 years తర్వాత డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసిన, మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే, మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు అంటే అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఎరికిచ్చేసిన. ఫోన్ చేసుకుని గట్టిగా తిట్టింది. నేను చెప్పి నా ఫ్రెండ్స్ అని ఈరోజు చెప్పినది అంటే లేదు యాక్సెప్ట్ చేసేసి అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది, వాళ్ళ మమ్మీకి చెప్పింది, వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఒప్పుకోలే. ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఆ రోజు మా ఇంట్లో చెప్పాలి, టైం వచ్చింది. ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మని, అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ పైనకి అని చెప్తే ఇద్దరం పోయినాం. ఓ వాటర్ బాటిల్ ముంగట పెట్టినా, అక్కడ పక్కన కట్టి ఉంటే దూరం పెట్టినా, పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మ అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు తీటగా నువ్వు ఏదైనా చేస్తావు అట్లా కాదు చెప్పేది అంటే చెప్పంటే, నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుందా అంటే ఏది బంక మాటలు అన్నీ కింద లేచి పోతున్నావు, నమ్మతలేదు. నాకు పడ్డదంటే నమ్మతలేదు. అమ్మతోడే నన్ను ఒకరు ప్రేమిస్తుంది, ఆ పిల్ల పేరు మానస అని చెప్తే మరి అన్నకు చెప్పినావా అన్న, లేదు నీకు చెప్పినాక చెప్దామని అంటే, మరి ఒకసారి అన్నకు కూడా చెప్పు, వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది.
హైలైట్ ఏంటంటే అన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేసిన ఎవరు అలా బంచి ఇచ్చేసిన, ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరు కలిపి కొడతారు, అంతదాకా తెచ్చుకోవద్దు మనం, ఎట్లా రిస్క్ జోన్లో పోవద్దు. చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని, నీ అట్లేం లేదు బిడ్డ, మంచిగా ఉంటే చాలు, మీరు ఎవరిని చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా, నువ్వు మంచిగా ఉంటే చాలని చెప్పి ఒప్పుకుంది. అమ్మాయి అప్పుడు ఇట్లా మింగిన సాటిస్ఫాక్షన్ అయినా. ఏం మింగినావు? ఈడ గొంతులు ఉండేది ఒక భయం ఉంటుంది, మింగేసిన లోపలికి ధైర్యం ధైర్యం వచ్చేది. డైరెక్ట్ ఫోన్ నా బేబీ అయిపోయింది డైరెక్ట్ వచ్చి రాకుండా మా అమ్మని ఏమనంటే, నేను రాత్రి కదా రేపు పొద్దున్న అమ్మ వద్దమ్మా మళ్ళీ రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతుందని చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అవన్నీ సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్కి కానీ అవి చేసుకుంటా కొనసాగిస్తున్నాం. అఫీషియల్ చేస్తారు కదా, చేసి వాడేసిన ఏడికైతే అడిగైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్లలో ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేసుకున్నారు. మరి మీ ఎక్స్ చూస్తే బాధపడుతుంది చెప్పిన ఆమెకు కూడా చెప్పేసిన. మరి ఇంటికి పోయి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే నువ్వు లవ్లో ఉన్నావు అంటే ఆ జెన్యున్ లవ్లో ఉన్నావు, ఎందుకంటే నువ్వు వద్దనుకున్నావు నేను వద్దనుకున్నావు, మనం ఇద్దరం అంటే ఆమె దృష్టిలో నేను చెడు కాదు, నా దృష్టిలో ఆమె చెడు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తెలుసా? వాళ్ళిద్దరు ఎవరు ఎక్స్ ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు కూడా? అరే ఐఫోన్ అని తెలవాలని చెప్పినావు కదా. 16 Pro Max నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఏం లేదు చెప్పేసిన, ఎందుకంటే ఏ లేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది, అయిపోయి సెట్ ఎక్కడ కేల్కతా దుకాన్ బంద్ షురు కదా. నీది మనం ఫ్రీ బర్డ్. వాడు ఎట్లా తెలుసా, పుట్టలకెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర. వీళ్ళందరికీ కుళ్ళు నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా, నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది, అరే ఉండరా బేబీ వస్తున్నాను చేస్తాను బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేను వెనకే ఉన్నాను చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చింది. పబ్బులో కాదు బయటే. బయట నువ్వు ఎందుకు కలిసి మీకేముంది పని అండి, చిన్న పని ఉండి కలిసా, ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా?